అంటే విజయాలని ప్రస్తావించకుండా కేవలం వాళ్ళ యొక్క తప్పులను వైఫల్యాలను చెప్తున్నారు. సరే, విజయాలు కూడా చాలా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఇటీవల మీరు బయోడైవర్సిటీ పార్క్లో చేసినటువంటి ప్రపంచ సదస్సు కానివ్వండి, తెలుగు భాషకు సంబంధించింది ఆయన చేసినవి కానివ్వండి, అనేకం ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పుకోవడానికి. అందుకనే వాళ్ళు చాలా ఆత్మధైర్యంతో మేము 70 స్థానాలు తగ్గవు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అసలు కాంగ్రెస్కి 70 స్థానాలు వస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాననే మాట కేటీఆర్ గారు అంటారు. తర్వాత మోరోవర్ ఇవాళ కొత్తగా ఏర్పడినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పరిపాలనకి తెలంగాణ పరిపాలనకి పోల్చి చూసుకొని తెలంగాణ పరిపాలన బాగుంది అనేటువంటిది ఒక అభిప్రాయం అటు ఆంధ్ర ప్రజల్లో కూడా వస్తుంది. కేసీఆర్కి చాలామంది అభిమానులు అక్కడ తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు వైసా వరుస అండి. ఎందుకంటే అక్కడున్న దూరపు కొండలు నునుపు అంటారు. కేసీఆర్ పరిపాలన ఇక్కడున్న వాళ్ళకి తెలుసు, అక్కడి ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు పరిపాలన తెలుసు. మొన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ వస్తే ఒక జనరల్ బాడీ మీటింగ్ అంటే మీకు తెలుసు ఒక 200 మంది కంటే ఎక్కువ రారు. దాదాపు 5-6 వేల మంది వచ్చి చంద్రబాబు నాయుడు గురించి ఆయన పరిపాలన గురించి చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఏమనుకుంటారు అంటే ఇక్కడ బాగా చేస్తున్నారని అనుకోవడం వాస్తవం. నేను ఒక డిఫరెన్స్ చూపిస్తాను. అక్కడ లోడ్ బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 80,000 ఇళ్ళు కట్టించి గృహప్రవేశం చేపించిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఈయన ఇక్కడ డబల్ బెడ్రూమ్లు గతంలో ఏమన్నాడు, అల్లుడు వేస్తాడు అనుకుంటాడు, బర్రెనెడ కట్టిస్తాడు, గొర్రెనెడ కట్టేసుకుంటా అన్నాడు. ఇంతవరకు డబల్ బెడ్రూమ్లు ఎక్కడిచ్చిన పరిస్థితి మాత్రం లేదు. ఐడిహెచ్ కాలనీ ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అది 1+2 ఆల్రెడీ ఉంది. అది కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇమీడియట్గా అది కూడా కట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఇస్తుందని చెప్పి 80,874 ఇల్లు కేటాయించి 1,274 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాంట్లోకి వెళ్ళి 396 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఐడిహెచ్ కాలనీలు కట్టి అదొక నమూనాగా తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గెలవడం జరిగింది. అది వాస్తవం. అదేవిధంగా ఎర్రవెల్లిలో కట్టించిండు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఐడిహెచ్ కాలనీ తప్ప ఎక్కడ కూడా తట్టడం అన్నీ చేయలేదు. 26 స్థలాలలో ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేసింది తప్ప ఎక్కడ కూడా కట్టలేదు. నెంబర్ 2, సెక్రటరేట్కి ఒక ముఖ్యమంత్రి అంటే సెక్రటరేట్ పోవాలండి. ఇంతవరకు నాకు తెలిసినంత 4 సార్లు 5 సార్లు పోయిండ్రు. ఇంతవరకు ప్రజలకు అవైలబుల్ లేదు. ఈరోజు రాజరికం కాదు కదా, రాజు దగ్గరికే మనం పోవాలనే రాచరికం లేదుగా. మనం పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం, డిక్టేటర్షిప్లో లేము, రాజరికంలో లేము మనం. కాబట్టి అలాంటిది కూడా. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే అధికారం ఉంది. ఈరోజు మల్లన్న సాగర్లో రైతులు మా భూములు పోతున్నాయి 2013 ప్రకారంగా 2013 చట్టం ప్రకారం ఇవ్వమని చెప్పి ప్రజాపక్షాలు పోతుంటే నిర్బంధం చేసి నెల అక్కడ 144 సెక్షన్ చేసి ఏ విధంగా అనదొక్కుతారో మీకు తెలిసిన విషయమే. ఈరోజు ధర్నా చేద్దామంటే ధర్నా చౌకని ఎత్తేసిన ఘనత చంద్రబాబు ఈ యొక్క కేసీఆర్కే దక్కింది. కాబట్టి అక్కడ లోడ్ బడ్జెట్ ఉన్నప్పటికీ అక్కడ అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఈరోజు ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉదూద్ తుఫాన్ వచ్చినప్పటికీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రీఇన్స్టేట్ చేసి మీరు చెప్పేది ఏంటి అంటారు, దూరపుకొండ నునుపు అనే దీంతోనే అక్కడ ప్రజలు కేసీఆర్ గారిని అభిమానిస్తున్నారంటారా? నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ప్రజా పరిపాలన లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఎవరికి కూడా డబల్ బెడ్రూమ్ రాలేదు, ఎవరు కూడా 3 ఎకరాల భూమి రాలేదు, ఎవరు కూడా దళితుడు ముఖ్యమంత్రి కాలేదు, ఒక్క మహిళ కూడా మంత్రి కాలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చిందే మేము ఇక్కడున్న వాళ్ళకి తెలుసు. నాకు వస్తే కానీ నొప్పి నాకు తెలియదు. అక్కడ కొంతమంది అభిమానులు ఉండొచ్చు, కొంతమంది ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగి ఉండొచ్చు. అక్కడ అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు అక్కడ పోయింది కాబట్టి ఇక్కడ కొంతమంది అరే మనకు మంచిదే అయింది రాష్ట్రం ఏర్పడి మాకు భూముల ధరలు పెరిగినాయని అనుకోవచ్చు. నేను కాదనడం లేదు. ప్రతి ఒక్క నాయకునికి గాడ్సే కూడా గాంధీకి ఎంతమంది ఉన్నారో దాంట్లో 1% 0.5% గాడ్సే కూడా ఉన్నారు అభిమానులు. మనం దాన్ని ప్రజాస్వామ్యంలో అది లేదనడం చాలా తప్పు. కాబట్టి ఎంత మెజారిటీ అనేది మనం ఆలోచించాలి. దేనికి కేసీఆర్కు అక్కడ అభిమానులు ఉన్నారు, ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగిందో ఇంకేదైనా ఉండొచ్చు, లేకుంటే సెక్రటరేట్ చంద్రబాబు నాయుడు ఈయనే ఉండి అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండొచ్చు, న్యాచురల్గా ఉంటుంది అంతే తప్ప ఈయన పరిపాలన చూసి అభిమానులు ఉంటారు అనేది నా మునికి నాది ఎవరు నమ్మే సఖ్యం కాని విషయం.